నమస్తే అండి. ఈరోజు క్యారెట్ తోటి ఖీర్ తయారు చేసి చూపిస్తాను. క్యారెట్ని ఇలా కొద్దిగా మందంగా ఉండేటట్టు తురుముకున్నాను. దీనికోసము స్టవ్ మీద పాలు పెట్టానండి. పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక గిన్నెలో జీడిపప్పు తీసుకున్నానండి, ఒక 10 దాకా. దాంట్లో ఈ వేడి పాలు పోసేసి జీడిపప్పు మునిగేదాకా పోయాలండి. దీని మీద ఈ జీడిపప్పు వేసిన పాలు ఉన్న ఇది కదా, దీని మీద మూత పెట్టి ఉంచుతాను పక్కన. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి వేడి చేసి క్యారెట్ తురుము ఈ నెయ్యిలో వేస్తున్నానండి. దోరగా వేయించాలి, కలర్ మారేదాకా. క్యారెట్ వేగిపోయింది, ఉడికిందండి. ఇప్పుడు పాలు పోస్తున్నాను. పాలు మునిగేదాకా క్యారెట్ మునిగేదాకా పోయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి. ఆల్రెడీ లైట్గానే ఉంది కాబట్టి ఉడికింది సగం పైన. ఇంకొంచెం దీంట్లో బాగా ఉడికితే సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇవి తురుముకునేది సన్నగా, మరీ సన్నగా తురుముకుంటే పేస్ట్ లాగా అయిపోద్దండి, అట్లయితే బాగోదు. ఇది పాలల్లో అట్లా ఉడుకుతుండగానే దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇవి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు, జీడిపప్పు కలిపిన పేస్ట్. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇట్లా లిక్విడ్గానే ఉండాలండి. ఇది ఖీర్ కాబట్టి. మామూలుగా అయితే హల్వా చేసుకుంటాం కదా, దానికి ఇన్ని పాలు పోయక్కర్లేదు, అది వేరే రకం. ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత యాలక్కాయ పొడి, మిల్క్ మేడ్ అండి, పంచదార ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడైతే ఎక్కువ పట్టుదండి పంచదార. మీరు ఎప్పుడన్నా కావాలంటే గమనించి చూడండి. స్టవ్ ఆపిన తర్వాత యాడ్ చేస్తే తక్కువ పంచదార పట్టుద్ది, స్వీట్ కూడా బాగుంటుంది. ఇట్లా కలిపేసండి. దీనికి ఏమీ కొలతలే లేవు. ఒకసారి చెక్ చేసుకొని తక్కువైంది అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.